పట్నంలా మొన్న ఒయిలంగడి పెడితే చాలా మంది వచ్చిండ్రబ్బా. పెద్ద బాల శిక్ష కాంచి పోటీ పరీక్షల దాకా తీరొక్క పుస్తకాలు పెట్టిండ్రు. లీడర్ల కాంచి సినిమాల దాకా ఆటపాటలకెళ్ళి అంతరిక్షం దాకా అది ఉన్నది ఇది లేదని ఏం లేదు. నచ్చినాయి మెచ్చినాయి బగ్గనే కొనుక్కపోయినరు. కాకుంటే చదివే తీర్వాటం ఎనకెమ్మటి తీసుకుపోయే సవలతి అన్ని మాటల కుదరది. గసంటోళ్ళ కోసమే గీ వార్త పట్టుకొచ్చినాం. వందలు వేలు పెట్టి ఒయిలు కొనాల్సిన పని లేదు. చదవాలంటే లైబ్రరీకి పోవాల్సిన అవసరం లేదు. మీ ఫోనే గ్రంథాలయం. పెద్ద చదువులు చదువుతున్నా, పోటీ పరీక్షలు సర్కార్ కొలువులకు ప్రిపేర్ అవుతున్నా, సెంటరోళ్ళు తెచ్చిన గీ యాప్ దించుకుంటే చాలు, ఒయిలన్నీ అందులోనే ఉంటాయి. ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదట. మెయిల్ ఐడి ఉంటే చాలు, గీ వెబ్సైట్ యాప్ తెరిచి ఫ్రీగానే చదువుకోవచ్చు. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనే పేరు మీద ఈ యాప్ మీకు కనబడుతూ ఉంటుంది. ఇందులో వివిధ రంగాల్లో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లేదా సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా ఉంటుంది. ఐఐటి ఖరగ్పూర్ పెద్ద బడోలు ఈ యాప్ తయారు చేస్తే ఎంతో మందికి మస్తు ఫాయిదా అవుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇట్లా 200లకు మీద భాషల ఒయిలుంటాయట. ఒకటో క్లాస్ చదివే పోరల కాంచి పీజీ పిహెచ్డి చదివేటోళ్ళ దాకా అన్ని తీర్లా అందరికి కావాల్సిన ఒయిలుంటాయి. బోర్డుల మీద సార్లు చెప్పిన పాఠాలు, పాత క్వశ్చన్ పేపర్లు సుతబెట్టిండ్రట. అన్ని ఫ్రీగానే చూడొచ్చు, చదవచ్చు. ఒక్కపారి డౌన్లోడ్ చేసుకుంటే చాలు, ఫోన్లో ఎప్పటికుంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మర్రేయొచ్చు. ఒయిలు కొనాలంటే పైకం పెట్టాలి. గిట్లనే ఎడకన్నా పోతే వెనకెమ్మటి మోసుకుపోవాలి. గదే గీ యాప్ ఉంటే లక్షల పుస్తకాలు మీ ఎమ్మటున్నట్టే. విద్యార్థులకి, స్కాలర్స్కి, ఆఫీసర్స్కి, గృహిణులకి, అట్లాగే లైబ్రరీస్కి విజిట్ చేసే రీడర్స్ అందరికి కూడా మా పుస్తకాలతో పాటుగా ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా. గిట్లనే ఏదన్నా నచ్చిన పోయి చదవాలి అనుకునేటోళ్ళు కూడా యాప్ దించుకొని చూసుకోవచ్చు. రాత్రి పూట నిద్ర పట్టకుంటే గా ఫేస్బుక్లో తలకాయ పెట్టుడు కంటే గీ యాప్ల డిజిటల్ బుక్కులు చూడుండ్రి, కొత్త కొత్త ముచ్చట్లు తెలుస్తాయి.